ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి కంక్లూడ్ చేద్దాం. ప్రభాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో మీరు అత్యంత సన్నిహితులుగా చూశారు కాబట్టి ఆయన ఒకవేళ ఆ మూడ్స్ స్వింగ్ అవ్వడం, ఎప్పుడైనా కోపం రావడం, విసుక్కోవడం ఇలాంటివి ఏమైనా మీరు చూసారా? అట్లాగే హెల్త్కి సంబంధించి ఏంటంటే ఆయన పాదయాత్రలో కాళ్ళకు నొప్పులు వచ్చేదో అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప ముఖ్యమంత్రిగా ఉన్న ఎంటైర్ టెన్యూర్లో ఎప్పుడు కూడా నాకు ఒంట్లో బాగోలేదనో జ్వరం వచ్చో లేకపోతే ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్కి పరిగెత్తడం ఇలాంటివి చేసినట్టు నాకైతే తెలియదు. మరి అలాంటి సంఘటనలు ఏమి లేవు. ఆయన ఫిట్నెస్ ఫ్రీక్ అన్నమాట. ఆయన మార్నింగ్ 4 గంటలకు లేచి వ్యాయామం చేసేవాడు, జిమ్ లో వర్కౌట్ చేసేవాడు. సో ఆయన ఫిట్ గా ఉండేవాడు. ఆయన మీకు ఇంకోటి చెప్తాను చూడండి, ఆయన తిండిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. మేము మీటింగ్లు పెట్టినప్పుడు మీటింగుల్లో, అఫీషియల్ మీటింగ్స్ లో, కేబినెట్ మీటింగుల్లో అనేక రకాలైన సర్వ్ చేస్తుంటారు. తినేదా చాలాసేపు జరుగుతూ ఉంటాయి కదా. ఆడ క్యాబినెట్స్ పెడతారు, కొల్లారెడ్డి స్వీట్స్ పెడతారు, రకరకాలు అన్ని పెట్టినా కూడా అందరూ తింటుంటారు. అటు ఉండే వాళ్ళు అందరూ ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళు. ఈయన మాత్రము కీరకాయ మాత్రం తినేవాడు. కీరా దోసకాయ అదొక్కడే ఆయన ముందర పెట్టుకుంటే అవి మాత్రం ఫోర్క్తో తింటాడు తప్పితే. నేను మొత్తం ఆయనతో ఉన్న రోజులు చూశాను కానీ ఒక్క రోజు కూడా ఏది అదర్ దాన్ దిస్ కీరా ఆయన ముట్టుకోలేదు. సో ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏదో అంటారు మీరు? అది మామూలుగా భోజనం సమయంలో నాన్ వెజిటేరియన్ తినేవాడు, అది కూడా లిమిటెడ్ గా తినేవాడు. అన్ని ఇష్టమే ఆయనకి. కానీ ఆరోగ్యం డాక్టర్ కదా బై నేచర్, ఆయనకి తెలుసు హెల్త్ కాన్షియస్ గా ఉండేవాడు, చాలా హెల్దీగా ఉండేవాడు. రెండోది విసుక్కోవడం అని కానీ కోపం రావడం అని కానీ ఎప్పుడూ ఉండేవి కాదు. ఇందాక మీరు నా కోపం నరం జరిగిపోయిందనేవాడు. వాజ్ అన్ ఆఫీసర్ ఐఏఎస్. మీరు ఏంటంటే పేరు చెప్పడానికి మొహాట పడ్డారు ప్రత్యర్థులు అని చెప్పని. బాలకృష్ణ గారి విషయంలో సరే, ఒక యాక్టరు, ఒక లెగసీ రామారావు గారి కుమారుడు, ఒక హోందా కలిగినటువంటి ఫ్యామిలీ క్షణికోద్రేకంలోనో ఎందులోనో ఎట్లాగో జరిగిందని ఆ దృక్కోణంలో వాళ్ళని ఒక క్షమాగుణంతో చూశాడు తప్ప పొలిటికల్ వెంజెన్స్ మంచి అవకాశం దొరికింది తొక్కేయాలి, లేకపోతే యూపీఏ కేసులో, ఉపా కేసులో, లేకపోతే ఇంకా కేసులో పెడతామని అలాంటి ఆలోచనలు చేయలేదు కదా. అదే రకంగా నాకు గుమ్మడి నరసయ్య గారు కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే ఆయన అసలు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మేము ఎవరు వెళ్ళినా కూడా ఆయన మాకు వెంటనే ఫైళ్ళ మీద చిరునవ్వుతో పలకరించా ఏం నరసయ్య బాగున్నాం అని అట్లా చేసేవారని. కమ్యూనిస్టులు కూడా, నోముల నరసయ్య కూడా అదే మాట చెప్పినటువంటి సందర్భం పార్టీస్. సో అది ఒక సత్సాంప్రదాయం. తర్వాత ఏంటంటే అదర్ దాన్ ఈ పాలిటిక్స్లో ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఎక్కడ కేసులు పెట్టిన దాఖలాలు అయితే లేవు కదా. ఆయన చెప్పాడు కదా, ఆయన పాదయాత్ర తరువాత నాకు కోపం నరం తెగిపోయింది, నాకు లేదు, నాకు కోపం రాదు అనేది ఆయన ఆచరణలో కూడా పెట్టాడు. ఆచరణలో పెట్టారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అని అంటే ఏంటంటే ఒకప్పుడు ఆయన ఒక రెబల్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. అలాంటిది జన సమూహాల్లో, ప్రజల మధ్యలో వాళ్ళ యొక్క కష్టాలని కన్నీళ్ళని దగ్గర నుంచి చూసిన తర్వాత ఒక ప్రజానాయకుడిగా ఆయనలో ఒక పెద్ద మార్పు వచ్చి దాన్ని ఆచరించి చూపించినటువంటి లీడర్ మీరు గమనించింది అంతే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అటువంటి ఒక రోల్ మోడల్గా ఉన్న ఒక నాయకుడు పాలించినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ చాలా స్వల్పమైన, అంటే అల్పజీవులు అండి వాళ్ళు. ఇది ఒక సోషల్ మీడియాలో ఏదో కోపం వచ్చి ఆగ్రహం అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది. పాలకులకే అంత సంకుచితత్వం, వెంజన్స్ అనేది ఉంటే సామాన్య మానవుడు వాడికి ఎలా ఉంటుంది? సో వాళ్ళని మనం ఒక మార్గంలో పెట్టు, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని ఏదో చేయాల్సినటువంటి దీంట్లో పాలకులే మరి ప్రజల మీద వెంజన్స్ పాలిటిక్స్కి పాల్పడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రాజశేఖర రెడ్డి గారికిను ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకి మీ అబ్జర్వేషన్లో ఎలా ఆ తేడా ఎలా కనిపిస్తుంది అంటారు? ఆయనకి బాలకృష్ణ ఇన్సిడెంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా కూడా చెప్పాలి. ఆయనకి ఏంటంటే నాకు అర్థమైండేది ఇప్పుడు ఉన్న అంటే నాయకులకి ఆయనకు తేడా నాకు కనపడింది. ట్రెమెండస్ కాన్ఫిడెన్స్, ఆయన పైన ఆయనకు నమ్మకం. నేను ప్రజల కోసం వర్క్ చేస్తాను, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాను, ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి విద్య, వైద్యము, గృహము, వ్యవసాయము, ప్రతి దానికి సంబంధించి చేతనైనంత చేస్తాను.
చేసినప్పుడు ప్రజలు నాకు అంటే ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడంటే ఈ 5 ఏళ్ళు నేను పనిచేసిన తర్వాత మళ్ళీ ఓట్ల కోసం పోయినప్పుడు ఓట్లు వేస్తారా లేదా అనేది ఉంటుంది, గెలుస్తారా లేదా అనేటువంటి ఆ అనుమానంతోనో లేకపోతే వాళ్ళకి నమ్మకం లేకపోవడం ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడే ఈ స్మాలర్ థింగ్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఒక అనుభవజ్ఞులైనటువంటి పాలకులుగా ఐఏఎస్ అధికారిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, పాలకులకు తమ మీద తమకు విశ్వాసం అనేది సన్నగిల్లినప్పుడు అది ఆగ్రహంగా దురాగ్రహంగా మారి అవతల వాడు చిన్నవాడా పెద్దవాడు అనేది కూడా చూడకుండా ఒక హింసని ప్రేరేపించేటువంటి మార్గానికి ఇదవుతారనేది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనకి కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కూడా ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, రీసెంట్ గా ఈ రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ అండి, హీజ్ అ వెరీ స్మాల్ ఫెలో. చెప్పాలంటే యూట్యూబర్స్ అంటే ఏముంది, వాళ్ళు వాటారితే వాళ్ళకి ఏదో ఒక భావజాలం ఉంటుంది, భావావేశం ఉంటుంది, దాన్ని చేస్తారు. అది రాంగ్ ట్రాక్ పట్టచ్చు. రాంగ్ ట్రాక్ లో పట్టినప్పుడు కానీ లేకపోతే వైలేషన్ ఆఫ్ ది లా ఏదన్నా ఉంటే వాళ్ళ మీద ఏదో